మరలా చిగురించబోతుంది. గొప్ప దినాలను చూడబోతున్నావు. నీ యేసుకు సమస్తము సాధ్యమే. గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమారుడు, గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమార్తె. స్పెషల్ గుడ్ మార్నింగ్. ఈ ఉదయమున ఓ మాట నేను చెప్పడానికి ఇష్టపడుతున్నాను. దేవుని ప్రజలారా, మీ జీవితంలో ఎటువంటి విషయాలు గుండా మీరు వెళ్తున్నారో నాకు తెలియదు. నిజమే, రోజుకు ఒక సవాల్ని ఎదుర్కొంటున్నావేమో, రోజుకు ఒక విషయాన్ని ఎదుర్కొంటున్నావేమో, ఎన్నో భయాలతో నువ్వు నింపబడ్డావేమో. ఉదయాన్న గత రాత్రంతా కూడా భయం పడుతూ సరిగా నిద్ర కూడా లేని పరిస్థితులు నువ్వు ఉన్నావేమో. నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. తన ప్రియులు నిద్రించుచుండగా దేవుడు అన్నీ చేస్తానని చెప్తున్నాడు ఆయన లేఖనాలు. నీకు చెప్తున్నాడు, ఆ నిద్రను కూడా దేవుడు ఇవ్వబోతున్నాడు. నువ్వు కంగారు పడుతూ ఈరోజు దేవుని పైన విశ్వాసం ఉంచి ముందుకు అడుగులు వేయి. భయంతో కాదు, ఆయన మాటను తీసుకుని ఆ మాట బట్టి, ఈరోజు నీతో మాట్లాడుతున్న మాట బట్టి ముందుకు అడుగులు వేయి. బైబిల్ గ్రంథంలో న్యాయాధిపతులు 13వ అధ్యాయంలో ఒక స్త్రీ గురించి మాట్లాడుతున్నాడు దేవుడు. ఒక స్త్రీ ఎంతో కాలం నుంచి గొడ్రాలుగున్న ఒక స్త్రీ గురించి మాట్లాడుతున్నాడు. వారు పిల్లలు లేక ఎంతో సతమతమై, మనోహని భర్త రాయబడింది, భార్య పేరు రాయబడలేదు, కానీ వీళ్ళకి బిడ్డలు లేరని చెప్పి బైబిల్ తెలియజేస్తుంది. ఆమె వేస్ట్ ల్యాండ్లా ఉందట. ఆమె శరీరం లేకపోతే ఆమె గర్భం ఎలా ఉందంటే పనికిరాని, అంటే సీడ్ విత్తనం పడిన ఫలం ఇవ్వలేని ఒక ల్యాండ్గా ఉందట. ఇది అడుగుతున్నా, నీ జీవితంలో నువ్వు అలాంటి పరిస్థితులు ఉన్నావా? ఎన్నో ఉద్యోగాలు అప్లై చేస్తున్నప్పటికీ, ఎన్నో చోట్లకు వెళ్తున్నప్పటికీ ఏది కూడా అవ్వలేని ఒక స్థితిలో నువ్వు ఉన్నావా? ప్రతిదీ కూడా నీకు ప్రతికూలంగానే జరుగుతుందా? నీకు జరుగుతున్నవన్నీ కూడా నీ మేలు కొరకు కాదు కానీ కీడు కొరకు జరుగుతున్నాయా? నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఉదయాన నీతోనే దేవుడు మాట్లాడుతూ చెప్తున్నాడు, నువ్వు దిగులు పడక, నువ్వు బెంగపడక, నీ దేవుడు గొప్ప కార్యం చేయబోతున్నాడు. చూస్తే సంగమం వినండి, ఎర్ర సముద్రం ముందుకు ఇజ్రాయెల్ వెళ్ళినప్పుడు వారికి మేలు కొరకు జరుగుతున్నట్టు లేదు అక్కడ. ఒకవేళ మీరు బయట నుంచి చూస్తే వీరు దొరికిపోతారు, ఇంకా అయిపోయింది, ఐగుప్తులు వేగంగా వస్తున్నారు, రథాల మీద వస్తున్నారు, ఇంకా అయిపోయింది, ఇజ్రాయెల్ దేశము ఆ రోజుకి ఇంక మట్టుమైపోతుంది, నేల కూలిపోతుందని చెప్పి మనం అనుకుంటాం. కానీ అక్కడ ఎవరు అనుకోరు, దేవుడు వారి కొరకు ద్వారం తెరిస్తాడని. పరిస్థితిని మనం దేవునికి అప్పగించడానికి ఇష్టపడాలి. వీళ్ళు ఈ భర్త భార్య కూడా ప్రతి దేవునికి అప్పగించిన వాళ్ళు. వీళ్ళు బైబిల్ చెప్తుంది, ఈ కనలేని ఒక గర్భంలో ఎవరు ఊహించలేకపోయారు, బలహీనమైన ఈ గర్భములో ఒక బలవంతుని దేవుడు పుట్టిస్తాడని. ఈ బలహీనమైన ఈ గర్భంలో దేవుడు ఒక బలవంతుడైన సంసోన్ని పుట్టిస్తున్నాడు. చరిత్రలో బలవంతుడిని పేరు పెట్టుబడి పిలువబడిన వారు ఎవరంటే ఈ బలహీనమైన గర్భములో, వేస్ట్ ల్యాండ్గా పడిన ఈ గర్భంలో దేవుడు వేసిన బలవంతుడ. ఎందుకు ఈ బలహీనమైన గర్భం ఆ బలవంతుని క్యారీ చేయగలదా? చాలాసార్లు ఈరోజు ప్రెగ్నెంట్గా, లేకపోతే ఈరోజు నువ్వు గర్భవతివై బిడ్డను మోస్తున్నావేమో, బలహీనమైన ఆలోచనతో తలకిందులైపోతున్నావేమో. దేవుడు నీ గర్భానికి బలం ఇస్తాడు. ఉమ్మనీరు తక్కువైపోయిందండి, బిడ్డ లోపల ఆడట్లేదండి, లేకపోతే తిరగట్లేదండి, ఎన్నెన్నో ఆలోచనలతో నువ్వు కుమిలిపోతున్నావు. దేవుడినితో మాట్లాడుతున్నావు. ఇప్పుడే యేసు నామములో అన్నీ కూడా నీకు మేలు జరుగును గాక. దేవుని మాట 2 అంచులు గల ఖడ్గం కన్నా వాడిగలదట. ప్రతిదీ కూడా జరిగించాల్సిన స్థలంలో, జరిగించాల్సిన సమయంలో జరిగిస్తుంది. నువ్వు దిగులు పడక. ఈరోజు ఏ విషయం కొరకై దిగులు పడుతున్నావో, బలహీనమైన గర్భం కలిగిన నేను దేవుడు మాట్లాడుతున్నాడు. బలహీనమైన గర్భం కలిగిన నీ గర్భంలో దేవుడు బలవంతుడైన సంసోన్ని వేయబోతున్నాడు. బలహీనమైన నీ జీవితంలో దేవుడు బలమైన విషయాలు జరిగించబోతున్నాడు. నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతునట. చూడండి ఆ మాట ఎలా మాట్లాడుతున్నాడు పౌలు. తనకు అర్థమైపోయింది, బలహీనం ఉన్నప్పుడు దేవుని హస్తము నాపైకి వస్తుంది. బలహీనం ఉన్నప్పుడు దేవుని హస్తము నా పైన 100% పనిచేస్తుంది. ఎందుకు నేను ఎప్పుడు బలహీనం అప్పుడే బలవంతుని చెప్తున్నా అంటే, నా బలం లేకపోవచ్చేమో కానీ దేవుని బలం మాత్రం పూర్తిగా నా పైన ఉంటుంది. సగమై ఉదయాన దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, నీతో మాట్లాడుతున్నాడు. నీ కుటుంబము అల్లోకోలంగా విడిపోతుందేమో, ఎక్కడ కూడా తిరిగి రాని జాబితాలో అనిపిస్తుందేమో. నీ భర్త నేను రాత్రి విడిచిపెట్టి వెళ్ళిపోయాడేమో, బరోన్ రాత్రంతా ఏడ్చి ఇబ్బంది పడిన వ్యక్తివేమో, కృంగిపోయిన వ్యక్తివేమో, అలిసిపోయిన వ్యక్తివేమో. దేవుడు నీకు మేలు చేయబోతున్నాడు. నువ్వు దేవుని మీద ఆధారపడు. బలహీనమైన సమయంలో ఉన్నావు, నువ్వు బలహీనమైన విషయాలు గుండా వెళ్తున్నావు నువ్వు, కానీ
బలమైన కార్యాలు నీ దేవుడు చేయబోతున్నాడు. ఐగుప్తు అనుకుంది ఇంక పట్టేద్దాం, ఇంక వారు పట్టేద్దాం వారందరినీ కూడా. ఐగుప్తులో అనుకున్నారు ఇజ్రాయేలు మన చేతులు ఉన్నారు, వారు ఏం వెళ్ళిపోలేదు. అయ్యో, చివరికి బైబిల్ చెప్తుంది రథాలు ఇజ్రాయేలు కాదు ఐగుప్తు మునిగిపోయినాయి. ఏ ద్వారమే దేవుడు ఇజ్రాయేల్ కొరకు తెరిచాడో అదే ద్వారాన్ని వీరికి మూసేశాడు. నీకు మాత్రం తెరవబడుతున్న ద్వారాలు ఈ ఉదయం తెరుచుతున్నాడు దేవుడు. నీ కొరకు మాత్రమే, నీ కొరకు మాత్రమే. ఆయన సన్నిధితో ఈ ఉదయాన్ని నింపబడు. ప్రార్థన చేస్తాను. నీ గురించి, నీ కుటుంబం గురించి ప్రార్థన చేయడానికి ఇష్టపడుతున్నా. మా తండ్రి, నీ బిడ్డలు బలహీనంగా ఉన్నారేమో, నీ బిడ్డలు ఏ విషయంలో బలహీనంగా ఉన్నారో ఆ విషయంలో నీ బిడ్డలు బలవంతులై నూతన కార్యాలు వారు చూచుదురుగాక. ఆశ్చర్యమైన కార్యాలతో నీ బిడ్డలు నింపండి, మేలుతో నీ బిడ్డలు నింపండి. ఏ చోట కూడా వారు తగ్గిపోకుండా, ఏ చోట అయితే వారు తగ్గిపోయారో అక్కడ వారిని తలగా ఉంచుతామని చెప్పి నీ మాటలు బట్టి నీకు వందనాలు. ఒక్కడు 1000 మందితో సమానమని నీ మాటలు బట్టి నీకు వందనాలు. నీరసించిపోకుండా, కృంగిపోకుండా నీ బిడ్డలు నీ దగ్గర నుంచి మేలు పొందుకున్నట్లుగా సహాయం చేయండి. నీ గంభీరమైన నామముని నీ బిడ్డలు ప్రకటించున్నాను. అయ్యా, మనం ఆ కుటుంబానికి మేలు చేసావు. వారు నీ పైన ఆధారపడిన వ్యక్తులు, నీ పైన ఆనుకున్న వ్యక్తులు వారు. అయ్యా, వారి గర్భము కరణ గర్భంగా, వేస్ట్ ల్యాండ్గా, పనికిరాని ఒక స్థలం ఉండగా బలహీనమైన గర్భంలో బలమైన వ్యక్తిని అయా బయటకు తీసుకొచ్చినట్లుగా చేస్తాం. బలహీనమైన గర్భంలో బలమైన వ్యక్తిని ఉంచావు, నీకు స్తోత్రం. ఈరోజు నీ వాళ్ళకి ఏం చేయబోతున్నావో, ఎంత ఘనమైన కార్యాలు చేయబోతున్నావో, ఈరోజు వారు బలహీనం ఉండగా బలమైన కార్యాలు వారు యేసు నామములో చూచుదురుగాక. నీ కృప చేత వారు నడిపించమని అడుగుతూ యేసు నామమున ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. సంగమా, ఏ విషయంలో కూడా నువ్వు దిగులు పడకూడదని దేవుడు కోరుతున్నాడు. నీ చుట్టూ ఎన్నో విషయాలు జరగచ్చు, నీకు నిందన అవమానం తీసుకొచ్చే విషయాలు ఎన్నో జరగచ్చు, కానీ దేవుడు నీ పక్షంగా ఉన్నాడు. యోసేపుకు తోడున్న దేవుడు నీకు కూడా తోడై ఉన్నాడు. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని దీవించును గాక. God bless you. See you tomorrow.